లక్ష్మీపురం అనే గ్రామంలో రామకృష్ణ అనే పేరుగల వ్యక్తి ఉన్నాడు. రామకృష్ణ తన పొలంలో మామిడికాయలను పండించేవాడు. తన పొలంలో పండించిన మామిడికాయలతో పచ్చళ్ళు మరియు మామిడి తాండ్రా తయారు చేసి అమ్మేవాడు. రామకృష్ణ ప్రశాంతంగా జీవించడం సూరయ్య చూడలేక ఇలా ఆలోచించడం మొదలుపెట్టాడు. నాశనం చేద్దామనుకుంటే అది కాస్త తనకి లాభం తెచ్చిపెట్టింది, కానీ ఈ లాభంలో నాకు కూడా కొంత భాగం ఉంది అని ఆలోచించి సూరయ్య తీర్థపు చెంబుని దొంగిలించాడు. ఆ రాత్రికి రామకృష్ణ పొలానికి వెళ్లి మామిడి చెట్టుకి తీర్థాన్ని జల్లుతాడు. అప్పుడు పెద్ద మామిడి పండు తయారవుతుంది. అప్పుడు సూరయ్య ఇలా ఆలోచించాడు. ఛా, ఈ మాత్రం పెద్ద మామిడి పండుని ఆ రామకృష్ణ కూడా చేయగలడు, కానీ నేను చాలా భారీ మామిడి పండుని పండించి తీసుకెళ్తాను. అలాగే చాలా ఎక్కువ డబ్బు సంపాదించి వస్తాను.